హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా నిలువ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ముందుగా నేనైతే కేజీన్నర టమాటాలు తీసుకున్నాను. వాటర్లో పోసుకుని బాగా క్లీన్ చేసుకుంటున్నాను. మచ్చ లేకుండా కడుక్కోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాయి. అయితే వెడల్పు బకెట్ తీసుకుని బకెట్లో క్లీన్ చేస్తున్నాను. మీరు టబ్ అన్న తీసుకోవచ్చు, గిన్నె తీసుకోవచ్చు. మంచి టమాటాలే తీసుకోండి, పాడైపోయినవి తీసుకోవద్దు. మచ్చలు ఉన్నాయి కూడా తీసుకోవద్దు. మళ్ళీ టమాటా టేస్ట్ మారిపోతుందండి. క్లీన్ చేసుకున్న పుచ్చులేమి లేకుండా క్లీన్ చేసుకుని వేరే గిన్నెలోకి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది తీసుకోండి. వేసుకున్నాను. చూడండి, నేను వచ్చిన కేజీన్నర టమాటాలు. మీరు ఎంత పట్టుకోవాలనుకుంటున్నారో నిలువ పచ్చడి పట్టుకోండి. వాటర్ డ్రై అవ్వడానికి వెజ్జల్ లాంటిది నేను తీసుకుని దాంట్లో టమాటాలు వేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నాకు ఇది కంఫర్ట్, అలా తీసుకున్నాను. వాటర్ లేకుండా గిన్నెలోకి మొత్తం క్లీన్ చేసుకోవాలి. టమాటాలు ఒక్క చుక్క కూడా నీరు లేకుండా తీసుకోవాలి. వైట్ క్లాత్ ఒకటి తీసుకుని నేనైతే టవల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్ తీసుకోండి. ఇంకా వాటర్ లేకుండా చక్కగా నీట్గా తుడుచుకోవాలి. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా మొత్తం డ్రై అయిపోవాలి. అలా క్లీన్ చేసుకోండి. మొత్తం టమోటాలు మొత్తం అలాగే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే మొత్తం క్లీన్ చేస్తాను. తర్వాత గిన్నె కూడా చెమ్మ లేకుండా తేమ లేకుండా తుడుచుకోండి. లేకపోతే ఎండలో పెట్టుకోండి ఓ 2 minutes. గిన్నె మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత టమాటాలు తీసుకొని కట్ చేసుకోండి. ఒక టమాటా వచ్చి 6 లేయర్స్లా కట్ చేసుకోండి. 6 కానీ 7 కానీ వీలైనంత వరకు సన్నగా చెక్కడానికి చూడండి. నేనైతే ఒకటి వచ్చి 7 కానీ 6 కానీ ఈ మధ్యలో తీసాను. ఇంకా పైన ఉంటుంది కదా తొప్పర్లాగా చిన్న ముచ్చుకులాగా ఉంటుంది కదండి టమాటాకి, అది కూడా తీసేసుకోండి. తీసుకుని కట్ చేసుకోండి. నేనైతే టమాటా ముక్కలు మొత్తం కోసేసాను. చూడండి ఎలా కోసాను. మొత్తం టమాటాలు మొత్తం కోసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, కల్లుప్పు అంటారు, అన్నీ కల్లుప్పు
కొంచెం చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకొని నేనైతే ఎండలో పెట్టడానికి అని చెప్పి అలా తీసాను. మీకు ఎండ అని చెప్పి తెలియడానికి ఎండలో పెట్టుకోండి. నేనైతే మార్నింగ్ 8కి పెట్టాను, ఈవినింగ్ 6 తీసాను ఎండలో తీసుకొచ్చిన టమాటాలని స్టవ్ ఆన్ చేసి వేరే దాకా పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లో వేసుకోండి. మొత్తం టమాటాలు, కొంచెం చింతపండు, పసుపు, మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. బాగా ఎక్కువసేపు మగ్గాలండి. మగ్గిన తర్వాత మరుగుతుంది అలాగ వస్తుంది. 6 వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. వాటిని బాగా తొక్క తీస్తారు కదా, తొక్క తీసి పచ్చట్లకి ఏ రకంగా అయితే తీస్తారో ఆ రకంగా తీసుకోవాలండి. మొత్తం క్లీన్ చేసుకొని అదే వెల్లుల్లిపాయ పొట్టు అంటారు కదండి, ఆ పొట్టు మొత్తం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కన్నా మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి వెల్లుల్లిపాయ పట్టు తీసుకోండి. అసలు పట్టు లేకుండా ఆవకాయ పచ్చడికి ఏ విధంగా తీసుకుంటారో ఆ విధంగా తీసుకోండి. పట్టు తీసిన వెల్లుల్లిపాయ రేకులని ఒక ప్లేట్లో విడిగా వేసుకోండి. అంటే నేను అక్కడ ఏదో చేద్దామని తీసేసరికి అక్కడ ఏదో అయింది, అందుకని కింద ఒలిగిపోయింది. మీరేమనుకోకండి. వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకుని టమాటా గుజ్జు ఎలాగుందో చూద్దాం. టమాటా గుజ్జును ఒకసారి చూసుకున్నాక తాలింపుకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతి పొడి, ఆవాల పొడి తీసుకుని మిక్సీలో పక్కన నేనైతే కారం 3 మ్యాంగో తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, కారం, పిండి నేను మిక్సీ పట్టుకున్నాను. అలా పెట్టి దాంట్లో ఆయిల్ పోయింది. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు సరుకులు వేయండి. దాంట్లో తాలింపు సామాన్ తెలుసు కదా, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఆవు స్టాప్ చేసేయండి. ఇవన్నీ వేస్తే నూనెలో పేలుతాయి కదండి, అందుకని మళ్ళీ గుమ్మన మాడిపోవడానికి అవకాశం ఉంది. అవి వేగిన తర్వాత అప్పుడు వేసుకున్నాం. లోపు పక్కకు తీసుకుని కారం చూడండి. నేనైతే పప్పు నూనె తీసుకున్నాను. కరివేపాకు, ఎండుమిరగాయలు కూడా వేసుకున్నాక చూడండి ఎలాగొచ్చింది. చల్లారబెట్టుకున్న టమాటా గుజ్జు మేమైతే మిక్సీ పట్టుకున్నాం. మీరు మెత్తగా కావాలంటే మిక్సీ పట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మాకు మెత్తగా కావాలని అలా పెట్టుకున్నాం మేము. నచ్చితే మీరు ఉంచుకోండి, లేదా స్కిప్ చేసేయండి. స్టవ్ మీద ఆన్ చేసిన ఆయిల్ ఉంది కదండి, స్టాప్ చేసి చల్లారబెట్టుకోండి. దాంట్లో నేనైతే పచ్చళ్ళలో కారం వేసుకుంటున్నానండి. అది అన్నీ కలిపిన కారం, ఆ పిండి, ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. కారం మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. చూడండి కలుపుతున్నాను నేను. ఆయిల్లో పోసుకున్నాను నేనైతే పచ్చడిని. మీరు ఎలా వీలుంటే అలా వేయండి. ఆయిల్లో వేసుకుని నాకైతే 1/2 కేజీ ఆయిల్ పట్టింది, 1/2 కేజీ. మీకు ఎక్కువ కావాలంటే కేజీ తీసుకోండి. నేను పప్పు నూనె తీసుకున్నాను, మీరు వేరుశనగ నూనె అన్నా తీసుకోవచ్చు. అంతే కదండి, చూసారు కదా, టమాటా నిలవ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.